లేకపోతే అది ఎట్టా ఉండేదో. బట్ అందుకని నేను వెళ్ళిన కాలంలో వచ్చి నాకు వేషం తప్పితే ఇంకో గోల్ లేదు. లేదు. ఎందుకంటే నేను చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని పనిచేసేదాన్ని. అందుకని ఎక్కువ డబ్బులు అడగం కాబట్టి దాన్ని ఏ కమిట్మెంట్లు అడగడానికి వాళ్ళకి అంత ఉత్సాహం లేదు. లేదు. మన మనసు మీద ఆధారపడి ఉంటుందమ్మా ఈ కమిట్మెంట్లని. బలవంతం అయితే ఎవరు చేయరు. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ క్యారెక్టర్ చేయాలి, ఇది క్యారెక్టర్ చేయాలని మనకే ఉంటది వేషాలు వేయడానికి వెళ్ళే వాళ్ళకి. వచ్చింది కదా, చాలా బాగుంది, కొత్తగా వచ్చింది, మనం కూడా ఒకసారి అడిగి చూద్దాం, వస్తే వెళ్దాం, లేకపోతే లేదు అని ఇలాగ పావిసిరేవాడు ఉంటాడు. ఎదటి మనిషిని బట్టి ఉంటుందమ్మా ఈ కమిట్మెంట్ గోళ్ళంతా. మన స్వార్థం కూడా ఉంటుంది. నువ్వు రూపాయి పోగొట్టుకోలేను అనుకుంటే తలకాయ ఊపుతావు కదా, మరి వాడిని ఎందుకు తప్పడతావు? అంటే ఇప్పుడు క్యారెక్టర్లు కూడా మనకి బేసిక్ గా ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు ఎక్కువ కాలం ఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఉండట్లేదు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇట్లా స్టిక్ అయ్యి స్టేబుల్ గా చేస్తున్నారు. సో అంటే మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? అంటే తేడా ఏం కాదు, కానీ ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు అందరూ మేము పనిచేసే రోజుల్లో చిన్న పిల్లకాయలు, 10 years 9 years 15 years అట్లా ఉండే పిల్లలు. ఆ సినిమా చూస్తే నేను ఎప్పుడైనా డైరెక్టర్ అయ్యి సత్యనారాయణ గారిని పెట్టాలి, అన్నపూర్ణని పెట్టాలి, చిరంజీవి గారిని పెట్టాలి, ఇట్లా కళల కంటే సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. ఏది ఈ కళారంగంలోకి వచ్చే రాసి ఉన్న వాళ్ళు మాత్రమే, అందరినీ చెప్పట్లే. అట్లాంటి వాళ్ళు ఆ కోరిక అలా ఉండిపోద్దిగా. ఇప్పుడు డైరెక్టర్ అయినా నన్ను పిలుస్తారు. ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మగా పనికిరాను కాబట్టి బామ్మగా పిలుస్తారు, లేకపోతే పక్కింటి బామ్మ, లేకపోతే ఎదురింటి బామ్మ. అందుకని అప్పట్లోది ఏంటి మీకు లాభం అంటే ఇప్పుడు ఇచ్చే వేషాలే లాభం, అప్పుడు చేసిందంతా కష్టం. అమ్మ మీరు ఇప్పుడు చాలా మంది బాలకృష్ణ గారు అవ్వచ్చు, వీళ్ళందరితో మీ బాండింగ్ ఎలా ఉండేది? అసలు ఇప్పటికీ అలాగే ఉన్నారా? ఎప్పటికీ అలాగే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనమేం వాళ్ళకి ఆబ్లిగేషన్ కాదు, వాళ్ళేం మనకు ఆబ్లిగేషన్ కాదు. ఎక్కడైనా కనిపించిన హెల్త్ ఎలా ఉంది ఎట్లా అంతా అడుగుతాను. నేను పెద్దగా చెప్పాక నీకు మూవింగ్ తక్కువ అంటే నీకు కరెక్ట్గా చెప్పాలంటే నాకు దిగులు విచారం పెద్దగా ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, బోల్డ్ మంది కొడుకులు ఉన్నారు, బోల్డ్ మంది ఆడపిల్లలు అంటే ఏ ఊళ్ళ నుంచి వస్తారు వెళ్ళిపోతుంటారు. మగపిల్లలంతా మన పిల్లలు కదా. అవును అవును. వాళ్ళందరితో పనిచేసాం కదా, ప్రేమగా పలకరిస్తారు. బేసిక్ గా బాలకృష్ణ గారు అనే పేరు వింటేనే మాకు చాలా భయం. కానీ మీరు ఆయనతో పని చేసినప్పుడు నేను బాలయ్య బాబు చిన్నపిల్లాడంటే అప్పుడప్పుడే మీసాలు పెద్దగా పుట్టని రోజుల్లో నా కొడుకు వేశాడు బ్రహ్మంగారి చరిత్ర. ఎట్లా ఉంటారు సెట్ లో ఆయన? ఇప్పుడు కూడా కొంచెం అల్లరి కూడా మాకు ఏం పెద్ద తేడా తెలియదు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలుస్తుంది. కానీ మేము ముందు నుంచి పనిచేసాం కదా. నేను చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో అందరితో పనిచేశాను. ఎన్టీ రామారావు గారితో పనిచేశాను. ఇంకా నాకు పెద్ద వాళ్ళంతా మా కుటుంబం, మా వాళ్ళు అనుకోవడమే తప్పిస్తే ఇంకా వేరే ఆలోచనలు రావు మాకు. మీకు